హాయ్ అండి, అందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత గ్యాప్ తీసుకుని మళ్ళీ శ్రీరామనవమి గురించి చెప్పుకుందాం. రేపు శ్రీరామనవమి కదండి. శ్రీరామనవమి హిందువులకు అత్యంతమైన పండగ. హిందువులు ఈ పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునవసి నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో, అంటే మధ్యాహ్నం 12 గంటల వేళలో త్రేతాయుగంలో జన్మించినారు. ఆ మహనీయుని జన్మదినం ప్రజలు పండగగా జరుపుకుంటున్నారు. 14 సంవత్సరాల అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషేకం అయినాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి నాడే జరిగింది. ప్రజల నమ్మకం. సీతారామ కళ్యాణం ఈరోజే జరిగింది. చైత్రశుద్ధ నవమి నాడు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో గల భద్రాచలము, ఒంటిమెట్ట సీతారాముల కళ్యాణం అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. పలు చోట్ల పానకములు, చలివేంద్రములు, మజ్జిగలు పోస్తారు. రామ అనే 2 అక్షరాలు రమ్యమైన పదము. శ్రీరామనవమి పండుగ భక్తుల గుండెల్లో కొలువైండు సుందర సుమధుర చైతన్య రూపం. కోట్లాది కొలది భక్తులు పూజలు అందుకుంటున్న శ్రీరామచంద్రుడు తెలుగువారి ప్రతి ఇంట ఇలవేలుపుగా కొలుస్తారు. భద్రాచలంలో అంగరంగ వైభవంగా కన్నుల పండుగ జరిగే సీతారామ కళ్యాణం లక్షలాది భక్తులు తరలి వస్తారు. కళ్యాణంలో పాల్గొని దాన్ని తిలకించి శ్రీరామన దర్శించి ఆ దేవుడు ఆశీస్సులు పొందుతారు. శ్రీరామనవమి మహిమ మరియు ప్రాముఖ్యత. సీతారామ కళ్యాణం చుగుచువారికి సహల దోషాల నివారణం, సర్వసంపదలకు నిలయం, సకల జనలోక సంరక్షణం. శ్రీరామనవమి పండగ పరమార్థం. శ్రీరామనవమి తర్వాత దశమి రోజు శ్రీరామ పట్టాభిషేకం. శ్రీరాముడు రామనామం పలికిన కార్యములు దిగ్విజయం పూర్తవుతాయని పురాణాలు చెప్తున్నాయి. ధన్యవాదాలు.